లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిఎస్సిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొని నియామక జాబితాల్లో ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం 157 రోజుల్లోనే 16,347 డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం లోకేష్ విజన్ కి నిదర్శనమని అన్నారు. గత వైసీపీ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా రాకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఎన్నో హర్డల్స్ పెట్టారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 రోజులు అయిపోయింది. ఈరోజు మెగా డిఎస్సి తీసి ఈ విధంగా ఎంతోమంది అడ్డంకులు పెట్టినా కూడా ఎన్నో హర్డల్స్ పెట్టారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 140 కేసులు వేసి ఆపుదామని ప్లాన్ చేశారు. కొన్ని దుష్టశక్తులు ఏంటంటే బాగుపడితే చూడలేరు. మొన్న ప్రీవియస్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో కూడా ఇలా డిఎస్సి తీసి ఉద్యోగాలు రావాలనే ఆలోచన విధానం కూడా ఎవడ ముందుకు రాలేదు. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగాలంలో నడిచినప్పుడు ఇక్కడే తుని మీద నుంచి నడుస్తుంటే లోకేష్ గారి దగ్గర నేను పక్కన నుంచి ఉన్నప్పుడు చాలా రోజులు ఆయనతో నడిచినప్పుడు నేను అన్నాను నువ్వు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, మెగా డిఎస్సి అంటున్నావు, మరి అది ఇప్పుడున్న పరిస్థితి సాధ్యం అంటే సంకల్పం అంతే ఎందుకు సాధ్యం అవ్వదు విజయ్, ఎట్టి పరిస్థితుల్లో నేను చూడు నువ్వు ఒక 2 సంవత్సరాల్లో నీకు చేసి చూపెడతాను అన్నారు. నేను అనుకున్నాను అంటే ఒక 5 సంవత్సరాల్లోని ఆ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది కదా. చంద్రబాబు నాయుడు గారి మీద మన నమ్మకం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక మొండిగా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్స్టర్స్ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఉద్యోగాలు వచ్చే విధంగా చాలా ఆనందం. నిన్న కూడా లోకేష్ గారి దగ్గరికి లండన్కి వెళ్ళి ముందు వచ్చి చాలామంది పాలాభిషేకం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టం. నేను కొన్నిసార్లు హైదరాబాద్లో చూస్తాను, సివిల్స్ ప్రిపేర్ అవుతారు చాలామంది. వాళ్ళు సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు. కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ రాదో వాళ్ళ ఏజ్ అయిపోతుంటుంది, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ బాధలు ఎన్ని బాధలు ఉంటాయో చాలామందికి తెలుసు నాకు. ఈరోజు ఆ బాధ తీర్చేది ఎవరుంటారండి? ఒక నమ్మకమైన నాయకత్వం, ఒక ఆన్సరబుల్ ఉండే నాయకత్వం, అకౌంటబిలిటీ ఉన్న నాయకత్వం, జవాబు చెప్పే లీడర్ ఉండాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ హైస్కూలులో వచ్చే అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారని నర్సీపట్నం రూరల్ సిఐఎల్ రేవతమ్మ తెలిపారు. పోటీలు విజయవంతంగా జరగడానికి అవసరమైన త్రాగునీరు, వసతి, ఇతర సదుపాయాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు తారకేశ్వరరావు, రామారావు, విద్యా కమిటీ చైర్మన్ లగుడు రాజు, హెచ్ఎం కృష్ణప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీ 4, 5, 6 తేదీలో అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం కృష్ణదేవపేట పిఎస్ లిమిట్స్లో ఉన్న ఏఎల్పురం హై స్కూల్లో సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు ఉన్నాయి. ఈ పోటీలకి మా జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా హానరబుల్ స్పీకర్ సారు, ప్లస్ ఇక్కడ లీడర్స్, టీచర్స్, పోలీసు అందరు కలిసి ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు గడ్డ మీద ఇంకా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిది. ఈ 13 జిల్లాల నుంచి పాల్గొంటారు. గర్ల్స్ అండ్ బాయ్స్ జిల్లా నుంచి 2 టీంలు వస్తుంటాయి. గర్ల్స్ అండ్ బాయ్స్ 3 డేస్ కూడా ఇక్కడే ఉంటారు. ఈ అకామిడేషన్ ప్లస్ ఈ గ్రౌండ్, దీని ఏర్పాట్లన్నీ మేమందరూ టీమ్గా అంటే టీచర్సు, ఇక్కడున్న లోకల్ లీడర్స్, చైర్మన్ గారు, పోలీస్ తరఫు నుంచి ఇది సక్సెస్ చేయాలని, ఈ గడ్డకి ఒక మంచి పేరు రావాలని మా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మా వంతు కూడా మేము కృషి చేయడానికి ముందుకొస్తున్నామని, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండల ఎంపీడీఓగా ఎం సత్య శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్య శ్రేణి నాథవరం మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆఫీస్ డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తాను. నమస్కారం అండి. నా పేరు సత్య శ్రీనివాస్. నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద నన్ను ఎంపీడీఓగా నాథవరం మండలానికి నియమించారు. నేను ఇప్పటివరకు కూడా అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈరోజే విధుల్లో జాయిన్ అయ్యాను. నేను ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్కీమ్ని కూడా మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందేలాగా తగు చర్యలు తీసుకుంటాము. అలాగే పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా ప్రజలందరికీ చేరేలాగా తగు చర్యలు తీసుకుని, అలాగే ప్రజాప్రతినిధులతో, పత్రికా విలేకరులతో కూడా సామరస్యంతో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకుంటూ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి జిల్లాధికారుల సహాయకాలు తీసుకుంటూ అభివృద్ధి పదంగా నడిపిస్తామని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్య శ్రీనివాస్. నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద నన్ను ఎంపీడీఓగా నాథవరం మండలానికి నియమించారు. నేను ఇప్పటివరకు కూడా అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండల ఎంపీడీఓగా ఎం సత్య శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్య శ్రీనివాసులు మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని, నాథవరం మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద నన్ను ఎంపీడీఓగా నాథవరం మండలానికి నియమించారు. నేను డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈరోజే విధుల్లో జాయిన్ అయ్యాను. నేను ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్కీమ్ని కూడా మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందేలాగా తగు చర్యలు తీసుకుంటాము. అలాగే పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా ప్రజలందరికీ చేరేలాగా తగు చర్యలు తీసుకుని, అలాగే ప్రజాప్రతినిధులతో, పత్రికా విలేకరులతో కూడా సామరస్యంతో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకుంటూ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి జిల్లాధికారుల సహాయకాలు తీసుకుంటూ అభివృద్ధి పదంగా నడిపిస్తామని తెలియజేస్తాను. నా పేరు పరిగి పట్టణ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చడమే నిజమైన ప్రజాపాలన అని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పరిగి, వికారాబాద్, కోటంగల్, తాండూర్ ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రాబోయే సందర్భం లోపల ప్రజాపాలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని, నిజమైన ప్రజాపాలన అంటే మనం ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే గ్యారంటీలు ఇస్తామని చెప్పినామో, హామీలు ఇస్తామని చెప్పినామో అది నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి
ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత రైతు భరోసా కింద కూడా ఇప్పటి వరకు 3 పర్యాయాలుగా మనం రైతుల ఖాతా లోపల వేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే 9 రోజులు 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో 112 కోట్ల రూపాయలు మొన్ననే జమ చేసినాం. ఈ విధంగా గత 3 పర్యాలుగా రైతు భరోసా కింద వేసిన డబ్బులు దగ్గర రైతు బంధుతో రైతు భరోసాతో రుణమాఫీతో అన్నిటితో కూడా కలుపుకుంటే ఒక 500-600 కోట్ల రూపాయలు పరిధి నియోజకవర్గ రైతుల్లో పడ్డాయి ఖాతా లోపల. మళ్ళీ ఒకసారి ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, ఇంకో 3-4 నెలలు అయితే మరొకసారి 112 కోట్ల రూపాయలు వేయబోతున్నాం. ఈ విధంగా ఈ యొక్క 5 నెలల్లో రైతుల ఖాతా లోపల సుమారు 1000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టుబడి సాయంగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా ఇంటికి కరెంటు ఉచితం. పేద రైతులు ఎవరు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జన్నత్ హుస్సేన్ గారు ఫైల్ తీసుకొస్తే సదాశివపేటలో జై విశ్వకర్మ ఆధ్వర్యంలో విశ్వకర్మ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ మూల విరాట్ పథకానికి వడ్ల మధు ఎగరవేస్తూ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ జయంతిని విజయవంతంగా జరుపుకున్నారు. కామారెడ్డిలో వరదల ప్రభావిత 300 కుటుంబాలకు విశ్వప్రగామి ట్రస్ట్ డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేసింది. బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలతో కూడిన ఈ కిట్లు బాధిత కుటుంబాల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో తోడ్పడతాయని ట్రస్ట్ డైరెక్టర్ ప్రభుదాసు తెలిపారు. క్లిష్ట సమయంలో ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. బాధితులు ట్రస్ట్ ద్రాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి, మోజెస్, ప్రదీప్, రాజేష్, చంద్ర, తిమోతి, వెంకటేష్ పాల్గొన్నారు. వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి. కులం విషయాలు కానీ, మతాల విషయాలు కానీ, మనుషుల విషయాలు కానీ మాట్లాడవద్దండి. మీరు ఉన్నంతసేపు దేవుడు నాకు ఈ ఆయుష్ ఇచ్చాడు, ఉన్నంతసేపు మంచి మాట్లాడతాను, మంచిని చూస్తాను, మంచి చేస్తానంటే ఆలోచనతో మనం ముందు సాగిపోదాం. మనందరూ కూడా ప్రార్థన చేస్తే భగవంతుని అడిగితే ఇంకా వర్షాలు ఇంకా ఉన్నాయంట, అవి రాకుండా మనం ప్రార్థన చేద్దాం. దేవా మనం కాపాడు, దానికి సహాయం చేయి అనే మాటలు మనం ఉందాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఒకరినొకరు సహాయం చేసుకోవాలని, ఇంకా రాబోయే దినాల లోపల కలిసిమెలిసి అనేక మంచి కార్యక్రమాలు గ్రామం కొరకు, ఈ జిల్లా కొరకు, ప్రాంతం కొరకు మీరందరూ చేయాలని ఆశపడుతూ మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రాణానికి ముప్పు తీసుకొచ్చింది. సో ఈ సమయం లోపల ఇక్కడ ఇలాగా తర్వాత ఆంధ్రలో కూడా నష్టం జరిగింది, బాగా వరదలు వచ్చినాయి. ఈ కష్ట సమయం లోపల ఎందుకు సహాయం చేయాలి అనే మాట వస్తే కొంతమంది లోపల ఇప్పటికి కూడా ఈ కొంత ఐ డోంట్ వాంట్ అంటే మనుషుల గురించి నెగిటివ్గా మాట్లాడాలి కాదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో కనీసం వారితో నిలబడలేని వారు మనుషులుగా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. భగవంతుడు అనుగ్రహించాడు కాబట్టి. సదాశివపేటలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పట్టణ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాజేశ్వరి మాణిక్ రావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం స్వదేశీ వస్తువుల వాడకం అవసరమని తెలిపారు.
స్వదేశీ వినియోగంతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనంతరం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొవ్వూరి సంగమేశ్వర్, తోటా చంద్రశేఖర్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రాంత విమోచన అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలో 15 ఆగస్టు దేశ స్వాతంత్రం వచ్చినట్టయితే తెలంగాణ ప్రాంతంలో మనకు రాలేదు. అది విలీనము భారతదేశంలో చేయకపోవడము, ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పరిపాలన కాబట్టి ఆ యొక్క శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా అట్లాగే తెలంగాణ విమోచన దినం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అట్లాగే సదాశివపేట పట్టణ ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ విశ్వకర్మ జయంతితో పాటు నరేంద్ర మోడీ గారి జన్మదినంతో పాటు తెలంగాణకు విమోచన దినం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజోలు నియోజకవర్గ బీజేపీ సమావేశానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవ పక్షోత్సవాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి మోదీకి కృతజ్ఞతా పోస్టు కార్డులు పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర ప్రతినిధి నల్లా పవన్ కుమార్ సహా పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday, Modi ji. Happy birthday, Modi ji. రాంబాబు గారు రండి. అలా చూడండి రా. नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व, भारत माता की जय, भारत माता की जय, भारत माता की राज का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గాంధీ చౌక్లోని కాళికాదేవి ఆలయంలో జెండా ఆవిష్కరణ, ప్రత్యేక పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం విశ్వకర్మ భగవానుడి చిత్రపటాన్ని ట్రాక్టర్పై ఉంచి పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి జై విశ్వకర్మ నినాదాలతో ఊరంతా మార్మోగింది. చివరగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో సంఘం అధ్యక్షులు జి సుదర్శన్ ఆచారి, నాయకులు ఎంకే సత్యం, శంకరయ్యాచారి, భీష్మాచారి, మహిళలు, యువత భారీగా పాల్గొన్నారు. జీడి నెల్లూరు మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల బీజేపీ అధ్యక్షుడు బి ఆనందబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్ర ఆధ్వర్యంలో శ్రీ అల్లి ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టపాసులు పేల్చి భారీ కేక్ కట్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. నాయకులు మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, 2029లో ఆయన మరోసారి ప్రధానమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. జై ఆనా పర్నా
వేసుకుంటారా వేసుకుంటారా రా 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 బాబు ఏమ్మా ఆడితే నువ్వు ఎందుకు పోతావాడా లేడీస్ వచ్చిందా లేడీస్ भारत माता के भारत माता के भारत माता के नरेंद्र मोदी भारत माता के జీడి నెల్లూరు మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల బీజేపీ అధ్యక్షుడు బి ఆనందబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్ర ఆధ్వర్యంలో శ్రీ అల్లి ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టపాసులు పేల్చి భారీ కేక్ కట్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. నాయకులు మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని 2029లో ఆయన మరోసారి ప్రధానమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. వేసుకుంటారా వేసుకుంటారా రా 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 బాబు ఏమ్మా ఆడితే నువ్వు ఎందుకు పోతావు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ఏలూరులో పర్యటించారు. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పోడంగి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ప్రజల నుండి పన్ను వసూలు చేసి చెత్త తొలగించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డంపింగ్ యార్డుల చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. లోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యార్డ్స్ని చేస్తున్నారు. ఈ డంప్ యార్డు 53,348 మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది. అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 85 లక్షల మెట్రిక్ టన్నులు రేపు 25వ తేదీ అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశం జరిగింది. అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యార్డ్స్ని చేస్తున్నారు. నిన్న ఈవినింగ్కి 83 లక్షలు కంప్లీట్ చేశారు. 85 లక్షల్లో 83 లక్షలు, రోజుకు 35 లక్షల నుంచి 55 లక్షలు చేస్తున్నారు. వర్షాలు రాకుంటే 55 లక్షలు టన్నులు, 55,000 టన్నులు పర్ డే 55,000 టన్నులు. వర్షాలు వచ్చినప్పుడు 35,000 టన్నులు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ 83 లక్షల టన్నులు క్లీన్ చేశారు నిన్న ఈవినింగ్కి. కేవలం మరొక 2 లక్షల టన్నులు ఉంది. ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం 4 రోజులే. రెయిన్ వస్తే ఒక 1 వీక్. ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను. ఎందుకని వచ్చానంటే 53,348 టన్నుల్లో 36,651 నిన్న సాయంకాలానికి పూర్తి చేశారు. రోజుకు 900 టన్నులు చేస్తున్నారు. బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ 1,500 ఉంది. రోజుకి 1,177 టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ 2వ లోపల అవుతుంది. అంటే 900 చేస్తున్నారు.
మరొక 210 టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది. వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది. వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొంత సమయం రోజులో ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల మేము 3 షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక 4-5 రోజుల ముందే 53,340 టన్నులు పూర్తి చేస్తామని చెప్పి. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని బడిపాటి నీరజ పోయి మృతి చెందింది. నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణం మరియు ఐపీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం కుటుంబాన్ని పరామర్శించారు. నీరజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి 4 లక్షలు, పార్టీ తరపున 5 లక్షలు బీమా అందజేస్తామని తెలిపారు. పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వెళ్ళి ఇక అందరినీ పోషించగలం సార్. మేము ఒక 2 years బ్యాక్ నుంచి హెల్త్ మొత్తం క్లియర్గా పాడైపోయి ఇంటికాడే ఉంటాం. హలో నమస్కారం. నమస్తే అమ్మా. ఇప్పుడు మన దగ్గర నర్సింగ్ పోస్ట్ అని ఖాళీ ఉన్నాయా? కొద్దిగా తీసుకోవచ్చు కదా ప్రైవేట్గా అవుట్ సోర్సింగ్లో. నేను అవుట్ సోర్సింగ్ లేదా ఏం చేసేది చదువుతారు నీకు? సర్టిఫికేట్ తెచ్చుకోలేక కంప్లీట్ చేసింది సార్. 60,000 బ్యాలెన్స్ కట్టాలి చేసి సర్టిఫికేట్ రావాలి. దీనికి ఫీజు రింబర్స్మెంట్ లేదు సార్. ఏ కాలేజ్ ఇది? విజయనగరం జిల్లా గజపతి నగరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రణభేరి ప్రచార జాతరలో టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేసి బోధనకే పరిమితం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు కిషోర్ కుమార్, మురళీమోహన్, సీనియర్ నేత విజయ్ గౌరీ పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, భాస్కరరావు, ఈశ్వరరావు, రమేష్ పట్నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఈ రక్షణ బేరీ యాత్ర నడుస్తూ ఉంది. ఇప్పటికే ఇది 3వ రోజుకి చేరుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ రక్షణ బేరీ యాత్రలో విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నానాటికి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. టీచర్ల సంఖ్య తగ్గుతుంది, పిల్లల సంఖ్య తగ్గుతుంది, బోధనేతర పనులు పెరుగుతున్నాయి. కనుక ఈ రకమైనటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీచర్లు ఏనాడు పిల్లలకు చదువులు చెప్పుకోనియండి అని చెప్పి ఏనాడు అడగలేదు. కానీ ఈరోజు అడగాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నది ఒక్కటే, ఈ రక్షణ బేరీ యాత్ర మేము ఎందుకోసం చేపట్టామంటే బడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం కావలసిన సమయాన్ని, బోధనకి కావలసినటువంటి సమయాన్ని టీచర్లకు ఇవ్వాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో భారీ చోరీ చోటు చేసుకుంది. మొహమ్మద్ యూసుఫ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి సుమారు 11 తులాల బంగారం, 50,000 నగదు అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
गले के बच्ची का गले का जो दिए 8-10 तोले कम है जो पीनी हुई है आग में छे नींद में बड़ी चीज़ आ गई 50,000 रुपये लाता हूँ बैंक में डिपॉजिट करने होंगे करने ये पुराने का डब्बा तक खोले उधर कहीं भी नहीं वो दोस्त तो इलाज खोले क्या मजबूत है चोरों चोरी के सामने कुछ भी नहीं अच्छे फ्रिज में पानी रखे बेटा पीने వెండిదే దీంట్లో ఒక సిల్వర్ చైన్ కూడా ఉంది బ్లాక్ బాక్స్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం టీడీపీ కార్యాలయం జనసేన బీజేపీ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, చిక్కాల రామచంద్రరావు హాజరయ్యారు. సమావేశంలో తాళ్లరేవు మండలం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా దూలిపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కట్టా త్రిమూర్తులు, తెలుగు మహిళగా వెంటపల్లి ఉమామహేశ్వరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యతలు చేపట్టారు. కమిటీని తాళ్లరేవు మండలానికి సంబంధించి ఈరోజు నూతన కమిటీని గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వకు అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారు, అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ హరీష్ బాలయ్య గారి ఆధ్వర్యంలో తాళ్లరేవు మండల నూతన కమిటీని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడిగా దూలిపూడి బాబీ అని నన్ను, ప్రధాన కార్యదర్శిగా కట్టా త్రిమూర్తుల్ని, అలాగే తెలుగు మహిళగా వెంటపల్లి ఉమామహేశ్వరిని, ప్రధాన కార్యదర్శిగా హేమలతని, తెలుగు రైతుగా శ్రీకాళ సత్యబాబుని, అలాగే తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షుడిగా దంగేటి అప్పల అవినాష్ని కూడా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నూతనంగా ఏర్పాటైన తాళ్లరేవు మండల స్థాయి కమిటీ అధ్యక్షుల వాళ్ళు దూలిపూడి బాబీ గారికి, అలాగే సెక్రటరీ త్రిమూర్తుల గారికి, అలాగే ఇతర మెంబర్స్ అందరికీ కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈరోజు మన తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరి దూలిపూడి వెంకటరమణ బాబీ గారికి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం టీడీపీ కార్యాలయంలో జనసేన బీజేపీ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, చిక్కాల రామచంద్రరావు హాజరయ్యారు. సమావేశంలో తాళ్లరేవు మండలం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా దూలిపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కట్టా త్రిమూర్తులు, తెలుగు మహిళగా వెంటపల్లి ఉమామహేశ్వరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యతలను చేపట్టారు. తాళ్లరేవు మండలానికి సంబంధించి ఈరోజు నూతన కమిటీని గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వకు అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారు, అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ హరీష్ బాలయ్య గారి ఆధ్వర్యంలో తాళ్లరేవు మండల నూతన కమిటీని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడిగా దూలిపూడి బాబీ అని నన్ను, ప్రధాన కార్యదర్శిగా కట్టా త్రిమూర్తుల్ని, అలాగే తెలుగు మహిళగా వెంటపల్లి ఉమామహేశ్వరిని, ప్రధాన కార్యదర్శిగా హేమలతని, తెలుగు రైతుగా శ్రీకాళ సత్యబాబుని, అలాగే మండల అధ్యక్షుడిగా దంగేటి అప్పల అవినాష్ని కూడా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నూతనంగా ఏర్పాటైన తాళ్లరేవు మండల స్థాయి కమిటీ
అధ్యక్షుల వారు దూల్పూడి బాబీ గారికి, అలాగే సెక్రటరీ త్రిమూర్తులు గారికి, అలాగే ఇతర మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియచేసుకుంటూ ఈరోజు మన తాళ్ళూరు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరి దూరుపూడి వెంకటరమణ బాబీ గారికి అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు అప్పచెప్పడం, అదేవిధంగా కార్యదర్శి సెక్రటరీగా మన కట్టా త్రిమూర్తులు గారికి, అదేవిధంగా 10 మందితో ఉన్న ఈ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం, అనుబంధ సంఘాలు కూడా కొంతమంది అధ్యక్షుల్ని ఈ యొక్క కమిటీ ఈరోజు కార్యక్రమాలు చేసింది. ఇదే వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.